పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట, 16 కళల రేడుని పరవశాల పాల సంద్రాన ముంచే పాట, 10,000 పడగల నీడనే పద కవితల పూలు పరచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట, మా అన్నమయ్య పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. విరామం తర్వాత మీ అందరికీ అన్నమయ్య పాటకు పట్టాభిషేకానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఉత్తమ నాయికా నాయకుల లక్షణాలను సోదాహరణంగా వివరించిన ఈ అన్నమాచారులు వారి సంకీర్తనలో చెలికత్తె రూపంలో ఉన్న అన్నమాచారులు వారి ఆశాభావం, ఆనందాతిశయం కనిపిస్తాయి మనకి. దివ్యనాయిక అయిన అలమేలు మంగ అమ్మవారు, దివ్యనాయకుడైన శ్రీనివాసుడు సరస సల్లాపాలతో అందరి ప్రశంసలతో వారి శృంగార వైభవం ఎల్లకాలం విరార్జిల్లుతూ ఉండాలి అని చెలికత్తె ఆశించటం, అభిలషించటం ఈ శృంగార సంకీర్తనలోని ప్రధాన అంశాలు. ఈ సంకీర్తనకు స్వరరచన చేసిన సంగీత దర్శకులు శ్రీ పవన్ చరణ్, రాగం సావేరి, గానం శ్రీ సౌమ్య.
మా సంతోషమీడేరించవయ్యా సరసుడవన్ని కాను జానవు నీవు సరుగన చెలిమారు సాగిలి నీకు మొక్కితే కరుణించేదెప్పుడో కనేదికనో సరుగన చెలిమారు సాగిలి నీకు మొక్కితే కరుణించేదెప్పుడో కనేదికనో మరిగించితివేకెపై మన్ననలు మరవకు మరిగించితివేకెపై మన్ననలు మరవకు నిరతము నీ కీరీతి నిండి దిక్కులను మరిగించితివేకెపై మన్ననలు మరవకు నిరతము నీ కీరీతి నిండే దిక్కులను సరసుడవన్ని తాను జాడవు నీవు ఇరవుగా మా సంతోషమీడేరించవయ్యా సరసుడవన్ని తాను జాడవు నీవు అలమేలు మంగ కాను కదివు నీ కొసగిది మెలగి నీ గుణాలకు మెచ్చే నేను అలమేలు మంగ కాను కదివు నీ కొసగిది మెలగి నీ గుణాలకు మెచ్చే నేను ఎలమి శ్రీ వెంకటేశ ఎలమి శ్రీ వెంకటేశ ఈ పూట విట్టినెరవు ఎలమి శ్రీ వెంకటేశ ఈ పూట విట్టినెరవు కలగానమిద్దరికి కలిగి వేడుకలు ఎలమి శ్రీ వెంకటేశ ఈ పూట విట్టినెరవు కలగానమిద్దరికి కలిగి వేడుకలు సరసుడవన్ని తాను జాడవు నీవు ఇరవుగా మా సంతోషమీడేరించవయ్యా సరసుడవన్ని తాను జాడవు నీవు ఇరవుగా మా సంతోషమీడేరించవయ్యా సరసుడవన్ని తాను జాడవు నీవు చక్కగా ఉంది. శ్రీస్వామి మొట్టమొదటి నాకు పరిచయం అయినప్పుడు పాడింది కూడా వెంకటేశ్వర స్వామి సంబంధించిన ఒక పాట పాడింది. వేదవ్యాస గారు రాయగా ముఖ్యంగా తనకి ఏ స్థాయిలో అయితే శృతి తన గాత్రంలో చక్కగా నాదం ఉద్భవిస్తుందో కనిపెట్టి నువ్వు ఆ స్థాయిలో కంపోజ్ చేసి చాలా చక్కగా వినియోగించుకున్నావు. అభినందనలు నీకు. చక్కగా పాడావమ్మా, బాగా పాడావు. సరసుడవన్నిటాను జానవు నీవు. ఆయనను మించిన నేర్పరి సరసంలో ఎవరూ లేరు అని చెప్తున్నాడు ఆయన. ఒక అద్భుతమైన శృంగార సంకీర్తన మనందరికీ తెలిసిందే. పదములు శృంగార వధు మృదుమధుర మనోజ్ఞ వాక్య మిశ్రములైన విదితార్థగ్రామ్యోక్తులు. అన్నమాచార్య సంకీర్తనలు శృంగార సంకీర్తనలు అంత గొప్పవి. అందులో
మృదువుగా ఉంటాయిట, మధురంగా ఉంటాయిట, ఎంతో మనోహరమైన భావాల్ని కలిగిస్తాయిట. అటువంటి భావాల్ని కలిగించే సంకీర్తనలో ఈ సరసుడవన్నిటాను జానవు నీవు, ఇరవుగా మా సంతోషమీడేరించవయ్యా. వెంకటేశ్వరుడు అలమేల్మంగ వాళ్ళిద్దరి కూడిక జగాలకి ఒక బంగారు కానుక అని చెప్పేది ఈ గీతిక. ఎంతో చక్కగా అన్నమాచార్యుల వారు అసలు వాళ్ళిద్దరి విరహాన్ని వాళ్ళు ఏమైనా తట్టుకోగలరేమో, ఈయన మాత్రం ఎట్టి పరిస్థితిలో తట్టుకోలేడు. అందుకే ఆయన అలుగుతున్నారేమో అన్నట్టుగా, అలుకలు చెల్లవు హరిపురుషోత్తమ నలినిందిర నీతో నవ్వినది అంటాడు. అదేవిధంగా అమ్మవారి దగ్గరికి వెళ్తాడు. అలుగకు బొమ్మ నీ వాతనితో నిన్నడును పలువేడుకలతోనూ పాయకుండరమ్మ అంటాడు. ఎంత అద్భుతమైన భావాల్ని ప్రోధి చేసుకుని ఆ సంకీర్తనలు మనకు ఆయన అందించాడంటే ఒక వారసత్వ సంపద అనమాట అది తెలుగు వాళ్ళందరికీ కూడా. సరసుడవన్నిటాను జానవు నీవు, ఇరవుగా మా సంతోషమీడేరించవయ్యా. నెట్టన చెలివలపు నీకు విన్నవించితి ఎట్టున్నదో నీ చిత్త మెరుగ నేను. ఇందాక నేను చెప్పాను, ఏమన్నా అలిగున్నావేమో నాకు తెలియదు. మట్టు మీర నీవిచ్చిన మాట పట్టు తలచుకో, పొట్ట పొరుగు వారెల్లా పొగడేరు గాని. పొట్ట పొరుగు వాళ్ళు ఎవరు? వాళ్ళు ఇరుగు పొరుగు అయిన సతులు ఉంటారు కదా, వాళ్ళు ఆ సతులు ఏమన్నా పొగడతారేమో కానీ నువ్వు మాత్రం మాట మాత్రం ఏమాత్రం తప్పదు. నెట్టన చెలివలపు విన్నవించితి ఎట్టున్నదో నీ చిత్త మెరుగనేను. పట్టు మీరి నీవిచ్చిన మాట పట్టుదలచుకో, మట్టు మీరి నీవిచ్చిన మాట పట్టుదలచుకో, పొట్ట పొరుగు వారెల్లా పొగడేరు గాని. సరుగన చెలిమారు సాగిలి నీకు మొక్కితి. ఆవిడికి మారుగా ఈయన సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు స్వామికి. కరుణించే దేవుడో కనేనికను మరిగించితి వీకెపై మన్ననలు మరవకు. ఆవిడ మెచ్చుకోవడం ఏమాత్రం మరవద్దు. నిరతపు నీకీ రీతి నిండే దిక్కులను. ఎంతో శాశ్వతమైన రీతిలో నీకు ఈవిడ దక్కింది. సరుగన చెలిమారు సాగిలి నీకు మొక్కితి, కరుణించే దేవుడో కనేనికను మరిగించితి వీకెపై మన్ననలు మరవకు, మరిగించితి వీకెపై మన్ననలు మరవకు, నిరతపు నీకీ రీతి నిండే దిక్కులను. అలమేలు మంగ కానుకదివో నీకొసగితి. మనందరం ఉన్నతాధికారులు కానీ లేకపోతే మన స్నేహితుల తరఫున మనం కానుకలు ఇస్తుంటాం కదా, అలా ఆయన కానుక తీసుకొచ్చట. కానుకదివో నీకొసగితి మెలగి నీ గుణాలకు మెచ్చే నేను. ఎలమి శ్రీ వెంకటేశ ఈ కూట మిట్టె నెరపు. ఎలమి అన్నది ఒక అద్భుతమైన పదం. అన్నమయ్య సంకీర్తనలో పదే పదే ఎలమి అని వాడతాడు ఆయన. ఎలమి అంటే నానార్థాలు ఉన్నాయి. వికాసము, సంతోషము, ఆనందము, కృప, ప్రేమము, అనురాగము, అతిశయం, ఇలా ఎన్నో అర్థాలున్నాయి. ఎలమి శ్రీ వెంకటేశ ఈ కూట మిట్టె నెరవు, కలగానమిద్దరికి కలిగి వేడుకలు. తాంబూలం ఇవ్వడం అంటే ప్రణయ కలహం తర్వాత ఇద్దరికి కూడా స్నేహం చెలిమి కుదిరినట్టు. మీరందరూ కూడా అన్నమాచార్య సంకీర్తనలో పదే పదే అయినండి తాంబూలం ఇదిగో విడేమిదివో అని ఇస్తున్నాడు. తాంబూలం ఎందుకు ఇస్తున్నాడు? తాంబూలం అంటే ప్రణయ కలహం తర్వాత వాళ్ళిద్దరికీ కూడిన స్నేహానికి చెలిమికి. మీరు పదే పదే అన్నమాచార్య సంకీర్తనలు వింటే మీకు ఈ భావం ఎక్కువగా స్ఫురిస్తుంది. అలాగే కర్పూరాన్ని ప్రసాదంగా ఇవ్వడం. కర్పూర ప్రసాదం అంటే ఏంటంటే వాళ్ళిద్దరి శృంగార సంగీతానికి ఆమోద ముద్ర లాంటిది అది. సరసుడవన్నిటాను జానవు నీవు, ఇరవుగా మా సంతోషమీడేరించవయ్యా. ఇలా అద్భుతమైన సంకీర్తనలు మరేనో నువ్వు ఆలపించాలని నీకు అభినందనలు. పవన్ చరణ్ గాయకుడిగా నేను 2-3 సార్లు రావడం జరిగింది. అయితే ఈరోజు నువ్వు ఇక్కడ సంగీత దర్శకుడిగా రావడం అది నిజంగా అదృష్టం. శ్రీనివాసుడి కృప. మరిన్ని అద్భుతమైన సంకీర్తనలు నువ్వు స్వరపరచాలని ఆకాంక్షిస్తూ అభినందనలు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చి అత్యంత ప్రజాదరణ పొందిన ఒక అద్భుతమైన సంకీర్తనను ఆలపించవలసిందిగా చిన్నారి సవితను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. రాగం శుద్ధసారం. స్వరపరిచిన వారు శ్రీ రామాచారి.
చూచితేనే కడుదయ పుట్టే నాకు కన్నుల చూచితేనే కడుదయ పుట్టే నాకు చిన్ని నవ్వు నవ్వకురే సిగ్గుపడునేమో చిన్ని నవ్వు నవ్వకురే సిగ్గుపడునేమో సిగ్గుపడునేమో కన్నుల చూచితేనే కడుదయ పుట్టే నాకు ఆ గంధవొడి చల్లరి కడు చెమటలు కారి ఎంతుండి వచ్చినాడు ఈడకు తాను గంధవొడి చల్లరి కడు చెమటలు కారి ఎంతుండి వచ్చినాడు ఈడకు తాను కందువ పన్నీరి అరే కందువ పన్నీరి అరే కడుదప్పిగొన్నాడు అందుక ఏమేమి పనులు అలయ చేసినాడు అందుక ఏమేమి పనులు అలయ చేసినాడు కన్నుల చూచితేనే కడుదయ పుట్టే నాకు ఆ కొప్పు చెక్క పెట్టరే కురులు చెదరినవి చిప్పిలగా సాములు చేసినాడేమో కొప్పు చెక్క పెట్టరే కురులు చెదరినవి చిప్పిలగా సాములు చేసినాడేమో ఉప్పుగా పాన్పు వేయరే ఉప్పుగా పాన్పు వేయరే రెప్పలను నిద్ర తీరి తప్పక జాగరాలు తానింత చేసినాడు తప్పక జాగరాలు తానింత చేసినాడు కన్నుల చూచితేనే కడుదయ పుట్టే నాకు పిలిచి వీడమీయని పిప్పి గడ్డె పెదవులు చెలులకు కదలింత చెప్పినాడు పిలిచి వీడమీయని పిప్పి గడ్డె పెదవులు చెలులకు కదలింత చెప్పినాడు అలమే మంగను నేను అట్టేత శ్రీ వెంకటేశుడు అలమే మంగను నేను అట్టేత శ్రీ వెంకటేశుడు ఎలమినన్నే నీటి ఎందరినేని నాడు ఎలమినన్నే నీటి ఎందరినేని నాడు కన్నుల చూచితేనే కడుదయ పుట్టే నాకు ఆ చక్కగా పాడావు, చాలా చక్కగా పాడావు. బాగా ప్రాక్టీస్ చేయి నువ్వు. చాలా మంచి యోగా చేస్తుంటావు నువ్వు. యోగాభ్యాసం చేస్తావా? ఊపిరి శ్వాస కంట్రోల్ బాగా సాధించు. ఓకే సార్. కొంచెం పట్టు సంపాదించు. చాలా మంచి భవిష్యత్తు ఉంది నీకు. తర్వాత వసురారు, ఇప్పుడు నాకు ఒకటి స్ఫురించింది. జంబల్దిని సిద్ధరామ్ గారని ఆయన బసవేశ్వర స్వామి వచ్చిన ఒకటి కంపోజ్ చేశారు. ఇప్పుడు స్వర్గస్థులయ్యారు, ఇప్పుడు లేరు ఆయన. రాయచూరు డిస్ట్రిక్ట్. ಶುದ್ಧಸಾರಂಗలో ಕಂಡ ಭಕ್ತರಿಗೆ ಕೈ ಮುಗಿವಾತನೆ ಭಕ್ತ ಸದುವಿನಯವೇ ಸಕಲ ಜಪಂಗಳಯ್ಯ
కండ భక్తరేగే. అంటే ఒక శివభక్తుడిని సాటి భక్తుడిని చూసినప్పుడు అంతే భక్తితో ఆయనకి నమస్కరించిన వాడే నిజమైన భక్తుడు అని చెప్పి మీనింగ్. అంటే చూడడం అనే ప్రక్రియ ఉంది అందులో. ఇక్కడ కన్నుల చూచితే అని కడు దయ ఏంటది, కడుదయ పుట్టే నాకు. అది సేమ్ మీనింగ్ చూడండి. అంటే ఆయనకి రామాచార్య గారు అది తెలిసి ఉండదు డెఫినెట్గా, బట్ అదే మీనింగ్ ఉన్నటువంటి ఆ భావ సారూప్యం ఉన్న దానికి అదే రాగాన్ని సెలెక్ట్ చేసుకునేలాగా ఆయనకి స్ఫురింపజేయడం అనేది కూడా అదంతా కూడా అది ఆయన సంకల్పించింది కాదు, అది పైనుంచి వస్తున్న ఆదేశం లాంటిదని నేను ఇక్కడ భావించి ఆయన ధన్యులు. చక్కగా పాడమ్మా, నీకు గాడ్ బ్లెస్ యూ, మంచి భవిష్యత్తు ఉంది. భవనాసియేరనిటి పడతియాలు నీకు వాళ్ళ ఎదురుగుండరు దీపె చన్నులు జవళి నీపె కౌగిలి సరి నుండే పెద్ద గుహ. జవలి నీపె కోగిలి సరి నుండే పెద్ద గుహ అవధరించగదయ్యా ఔభళేశ్వర. ఔభలేశ్వర మరేటి సొత్తులు మాకు దాకాను గుడి అయిన చేతలివే కొల్లనాయను. నీవు పెట్టినట్టి చిక్కు నీవే తెలుపవలే నా వశమా తెలియనారాయణ. కోయమ్మ వెరపించేనొక భూతము రోయక ఇన్నిటి నుండి భూతము. వేరొక భావనలేల వీనితో పెనగనేల తూరినందే హరిగూర్చి తుదగంటగాక. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం